బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. ఇక పాకిస్తాన్ భూభాగంలో 9 ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసింది. అయితే ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినట్లుగా సైన్యం ప్రకటించింది. ఈ మేరకు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ విదేశాంగ శాఖ మీడియాకు వెల్లడించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రధానంగా మీడియాకు ఇటు ఆర్మీ వివరించినట్లుగా తెలుస్తుంది. అయితే ఏ అంశాలను ప్రస్తావించింది? ఆపరేషన్ సింధూర్ గురించి అప్డేట్స్ ఏంటి? సంబంధించి అలాగే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని సుమారు 9 ఉగ్రవాద స్థావరాల మీద అర్ధరాత్రి సమయంలో భారత సైన్యాలు దాడి చేశాయి. ముఖ్యంగా భారతదేశంలో జరిగినటువంటి వరుస ఉగ్రవాద ఘటనలకు సంబంధించి ఇటు ఉరి ఘటన, ఉరిలో అనేక మంది మన సైనికులు చనిపోయారు. దాంతోపాటు పహల్గాంలో ఇటీవల 26 మంది టూరిస్టులను కాల్చి చంపినటువంటి ఘటన కానీ, దాంతోపాటు ఇతర అక్షర్ధామ్ దాడి కానీ, ముంబై పేలుల దాడి ఘటనలకు సంబంధించి అనేక ఉగ్రవాద దాడులు జరుగుతున్నా కూడా భారత్ సంయమనం పాటించినప్పటికీ కూడా ఇటు పాకిస్తాన్ కానీ ప్రేరేపిత ఐఎస్ఐ తీవ్రవాదులు కానీ వినడం లేదు. దీంతోపాటు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలను కూడా తప్పుడు సమాచారం ఇచ్చి పాకిస్తాన్ అనేది తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేసింది, అనేక సంవత్సరాలుగా ఇది చేస్తుంది అంటూ కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్ అలాగే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో మొత్తం 20కి పైగా ఈ ఉగ్రవాద క్యాంపులు బేస్లు ఉన్నట్టుగా కూడా ఆర్మీ గుర్తించింది. అలాగే వీరికి ఎక్కడి నుంచి ఆర్థిక వనరులు సమకూరుస్తున్నాయనే విషయాలను కూడా సమగ్రంగా భారతదేశం అయితే సేకరించగలిగింది. ఈ అంశాలన్నీ ప్రపంచం ముందు ఉంచింది. దీంతోపాటు అర్ధరాత్రి సమయంలో ఈరోజు రాత్రి 1 గంట నుంచి 1 గంట 30 నిమిషాలు సుమారు 25 నిమిషాల పాటు 9 బేస్ క్యాంపులకు ఈ ఉగ్రవాద క్యాంపులకు సంబంధించి ఈ దాడులు జరిగినట్టుగా కూడా ఆర్మీ ప్రకటించింది. ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీతో పాటు కల్నల్ సోఫియా ఖురేషీ, అదేవిధంగా వ్యోమికా సింగ్ ముగ్గురు కూడా ఈ అంశాలను అయితే ఈ దాడికి సంబంధించిన అంశాలను అయితే చెప్పడం జరిగింది. 9 ఉగ్రవాదులు జైషే మహమ్మద్ అలాగే ఇతర ఉగ్రవాద సంస్థలకు సంబంధించి శిక్షణ శిబిరాలు, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ఈ క్యాంపులు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఈ క్యాంపుల్లో వాటి సామర్థ్యం ఏంటి, అక్కడ ఎలాంటి శిక్షణను అందిస్తున్నారనే అంశాలను కూడా ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లతో పాటు మన విదేశాంగ కార్యదర్శి కూడా వివరించడం జరిగింది. వీరు చెప్తూ గత 30 సంవత్సరాలు కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రపంచ దేశాలని తప్పుడు సమాచారం ఇస్తూ మోసగిస్తూ వస్తుంది. ఈ అంశాలను ప్రపంచ వేదిక పైన కూడా భారతదేశం అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చింది. భారతదేశంలో ఉగ్రదాడులు వరుసగా ఘటనలు జరుగుతున్నప్పటికీ ఇందులో పాక్ ఇన్వాల్వ్మెంట్ని సాక్ష్యాలతో నిరూపించినప్పటికీ కూడా వీళ్ళంతా పెడచెవిన పెట్టారు. తాజాగా ఇక్కడ పహల్గాంలో కూడా 26 మంది ఉగ్రవాదులు 26 మందిని ఉగ్రవాదులు చంపిన నేపథ్యంలో కుటుంబాలకు న్యాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో త్రివిధ దళాలకు సంబంధించినటువంటి 3 సైన్యాలు కూడా ఒక అండర్స్టాండింగ్తో ఈ దాడులు కూడా ప్రకటించినట్టుగా చెప్పారు. ముఖ్యంగా మసూద్ అజర్, హఫీజ్ సయ్యద్ ఇద్దరు కూడా జైషే మహమ్మద్కి సంబంధించిన తీవ్రవాదులు, చాలా కీలకమైన వ్యక్తులు. వీళ్ళు కూడా ఈ దాడుల్లో మరణించినట్టుగా చెప్తున్నారు. వీరితో పాటు సుమారు 50 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టుగా కూడా పాకిస్తాన్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏ విధంగా క్యాంపుకు సంబంధించినటువంటి దాడులు ఏ విధంగా చేశామనే విషయాలను కూడా సోఫియా అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా 1 గంట ప్రాంతంలో, అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో LOC లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముజఫర్బాద్కి సంబంధించినటువంటి క్యాంపులో తొలిసారిగా దాడి చేయడం జరిగింది. బహల్పూర్లో 30 మంది ఉగ్రవాదులు మీద దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత LOC నుంచి 8 కిలోమీటర్లు ఉన్నటువంటి మిగతా వాటికి సంబంధించి సవాయి నాలా కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి క్యాంపుల్లో దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా సవాయి నాలా, సయ్యద్నా బిలాల్, మస్కరే హక్సా, అలాగే ఇతర గల్పూర్కు సంబంధించి కోట్లీలో 2 ప్రాంతాల్లో, బహల్పూర్లో 2 ప్రాంతాల్లో కూడా ఈ ఉగ్రవాద క్యాంపులు అయితే ఉన్నాయి. అక్కడ శిక్షణను అందించడంతో పాటు గెరిల్లా పోరాటాలను ఏ విధంగా నిర్వహించాలనే దానిపై కూడా వారికంతా శిక్షణ ఇస్తున్నట్టుగా కూడా ఆర్మీ అధికారులు అయితే వివరించడం జరిగింది. పోర్టు స్టూడియో. అలాగే రమేష్, చూసుకున్నట్టయితే దాదాపు 9 ఉగ్ర స్థానాలపై దాడి చేసినట్లుగా భారత ఆర్మీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలుకి ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు? అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఇద్దరు జైషే మహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులు హతమైనట్టుగా ఆర్మీ ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని
పాకిస్తాన్ ప్రభుత్వం అయితే అధికారికంగా ధృవీకరించలేదు. ఇందులో మసూద్ అజర్, హఫీజ్ సయ్యద్ మరణం పైన మాత్రం అధికారికంగా పాకిస్తాన్ ప్రకటించాల్సి ఉంది. వీరితో పాటు బేస్ క్యాంపుల్లో ఉగ్రవాద క్యాంపుల్లో ఉన్నటువంటి సుమారు 50 మంది మరణించినట్టుగా కూడా భారత ఆర్మీ ప్రకటించింది. కానీ అక్కడ అధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం 8 మంది సివిలిజన్లతో పాటు 34 మంది గాయపడినట్టు మాత్రం పాకిస్తాన్ చెప్తుంది. దీంతోపాటు ఇక ఈ ఘటన అనేది ఇక్కడితో ఆగదు. పాకిస్తాన్కు సంబంధించి భారత్కు ఖచ్చితంగా సమాధానం చెప్తామనేది మాత్రం పాక్ అధికారులు చెప్తున్నప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 50 మంది పైగా కూడా ఉగ్రవాదులు హతమైనట్టుగా తెలుస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించినట్లుగా తెలుస్తుంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. స్వయంగా ఆయన మాక్ డ్రిల్కి ఉండి ఆయన పర్యవేక్షణలో మాక్ డ్రిల్ సాగుతుందని చెప్పి, అయితే ఎన్ని చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు, దాని గురించి అప్డేట్స్ ఏంటి? రాత్రి అయితే అనుకోకుండా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ చర్యలు చేపట్టింది. ఇది అయితే ముఖ్యంగా భారతదేశంపై మరింత ఉగ్రవాద దాడి ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు దేశమంతా కూడా మాక్ డ్రిల్ నిర్వహించాలి. ఏదైనా ఉగ్రవాద ఘటన కానీ ఫైరింగ్ కానీ జరిగినప్పుడు, బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా తప్పించుకోవాలి, ప్రాణ నష్టాన్ని ఏ విధంగా తప్పించుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ ప్రోగ్రామ్ని అసైన్ చేసినప్పటికీ అర్ధరాత్రి సమయంలో అనుకోకుండా ఒక సర్జికల్ స్ట్రైక్ మాదిరి పాకిస్తాన్ బేస్ క్యాంపుల మీద, ఉగ్రవాద క్యాంపుల మీద ఆర్మీ విడుచుకుపడిన నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి మాక్ డ్రిల్లను క్యాన్సిల్ చేస్తున్నట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే ఒక హై అలర్ట్ పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఉంటుంది కాబట్టి ఈ ఘటనకు సంబంధించి పాకిస్తాన్ కానీ ఉగ్రవాదులు కానీ